వెళ్తూ ఉంటే ఒక దగ్గర పావురం కుండలు చేస్తూ ఉంది. ఇతన్ని చూస్తే ఇతని దగ్గర పని చేయడానికి ఎవరూ లేనట్టుగా ఉన్నారు. ఇతన్ని వెళ్లి పని అడుగుదాం అనుకుంటూ రీటా పావురం దగ్గరికి వెళ్ళింది. అయ్యా పావురం గారు. చెప్పమ్మా, మీకే రకమైన కుండ కావాలి? అయ్యా, నేను కుండ కోసం రాలేదండి. మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగడానికొచ్చాను. నా దగ్గర పని చేయడానికి ఏముంటుందమ్మా, చెప్పు. అలా అనకండయ్యా. ఏదో ఒక చిన్న పనున్నా కూడా చేస్తాను. నా పిల్లలు ఆకలితో పస్తులు పడుకుంటున్నారు అంటూ చాలా బాధగా చెప్పింది. రీటాని చూసి పావురానికి కూడా బాధేసింది. సరే సరే అమ్మా, అదిగో అక్కడ మట్టుంది కదా, దాన్ని మెత్తగా తొక్కటమే నీ పని. నువ్వు ఆ మట్టిని కాళ్లతో మెత్తగా చేస్తే నేను దాంతో కుండలు తయారు చేస్తాను. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి భోజనం చేసొస్తాను. అలాగేనండి, మీరొచ్చే వరకు మట్టిని పిండి పిండి చేస్తాను కదా. పావురం నవ్వుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. రీటా వెళ్ళి ఆ మట్టి తొక్కటం మొదలెట్టింది. రీటా ఎంత తొక్కినా కూడా మట్టి కొంచెం కూడా మెత్తగా అవటం లేదు. ఏంటి ఈ మట్టి ఇంత గట్టిగా ఉంది? మట్టి తొక్కటం అంటే చాలా తేలికైన విషయం అనుకున్నాను, కానీ అమ్మో ఇంత కష్టమా? ఇలాగే రోజంతా తొక్కితే నా కాళ్ళు పని చేయకుండా అయిపోతాయి అనుకుంటూ రీటా కష్టపడుతూ మట్టి తొక్కుతుంది. అలా కొద్దిసేపు అయిన తరువాత పావురం తన భోజనం ముగించుకొని వచ్చింది. ఏంటమ్మా ఇది? నేను వెళ్ళి చాలాసేపు అయిపోయింది. నేను భోజనం చేసి కొద్దిసేపు పడుకొని కూడా వచ్చాను. అయినా నువ్వు ఈ సుమంత కూడా మట్టి తొక్కలేకపోయావు. నేను మీరు వెళ్ళినప్పటి నుండి ఇదే పనిలో ఉన్నానండి, కానీ నేనెంత తొక్కినా కూడా మట్టి నలగటం లేదు. రీటా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. అది చూసి పావురం నవ్వుతూ, అమ్మా, ఇక ఇది నీ వల్ల ఏ పని కాదు. ఇదిగో ఇప్పటి వరకు నువ్వు చేసిన పనికి నీ జీతం 2 రూపాయలు. ఇది తీసుకుని వెళ్ళమ్మా అంటూ చెప్పాడు పావురం. రీటా సంతోషంగా 2 రూపాయలు తీసుకుని పిల్లలకి అవసరమైన వస్తువులు కొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ పూట పిల్లలు అమ్మ చేసిన వంటతో కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నారు. ఈరోజు ఎలాగో అలా కాలం గడిచిపోయింది. వాళ్ళకి ఎలాగో కడుపు నింపగలిగాను. కానీ రేపటి సంగతెలా? రేపన్నది తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకుంటూ రీటా కూడా పిల్లలతో కలిసి పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే రీటా మళ్లీ పని కోసం వేటలో పడింది. కానీ ఈసారి ఎవరూ కూడా పనివ్వటం లేదు. నిన్నైనా కనీసం ఆ కుండలు తయారు చేసే పావురం